విద్యార్థులు మన మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక జిందగీలో ఎప్పుడు ఒకే లెక్క కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనే కసున్నోళ్లకు మన ప్రోగ్రాం ఒక దిక్సూచి లెక్క మారబోతుంది. మీ మనసును ఉరకలెత్తించే గెలుపు సూత్రాలతో పాటు మీ ఒంటికి సత్తువనిచ్చే సరికొత్త చిట్కాలతో నోరూరించే టేస్టీ ముచ్చట్లు, మన మట్టి వెనుకున్న గమ్మతైన చరిత్రల ముచ్చట్లెన్నో మీకోసం రెడీగా ఉన్నాయి. ప్రతి ముచ్చట మీ రోజును మస్తు కలర్ఫుల్గా మార్చేయడం ఖాయం. మరి లేట్ ఎందుకు, ఈరోజు మన ప్రోగ్రాంలో దాగున్న సర్ప్రైజ్ ముచ్చట్లేందో ఒక్కొక్కటిగా చూసి తెలుసుకుందాం పాండ్రే. మన గల్లీలల్లా ఎలక్షన్లు వస్తే లీడర్ల సప్పుడు ఎట్లుంటుందో మనందరికి తెలిసిందే కదా. కానీ వీళ్ళందరూ పోయి కూర్చునేగా పెద్దల సభ పార్లమెంటు. మరి ఈ పార్లమెంట్ ముచ్చట ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటారా? చెప్తా ఆగుండ్రి. ఎందుకంటే ఈరోజు జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు దీని కథ ఏంటంటే, మన ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్న పరిపాలనను కాపాడడంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థల ప్రాముఖ్యత ఎంతుందో అందరికీ తెలవాలని ఐక్యరాజ్య సమితి ఈ రోజును పెట్టింది. జనాలు ఓట్లేసి గెలిపించిన లీడర్లు చట్టసభల్లో కూర్చొని ప్రజల కష్టాల మీద ఎట్లా కొట్లాడాలి, ప్రజల గొంతుకను ఎట్లినిపించాలి అనే ముచ్చట్ల మీద అవగాహన పెంచడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి కదా, పాండ్రి చూద్దాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఈ సుభాషితం సామాజికంగా దేనిని ప్రోత్సహిస్తుంది? ఏ, వంశాభివృద్ధి కంటే సమాజ గౌరవం ముఖ్యం. బి, పిల్లలు పుట్టినప్పుడు పండుగ చేసుకోకూడదు. సి, తండ్రికి కొడుకులంటే ఇష్టం ఉండదు. డి, పిల్లలను చిన్నప్పటి నుండే సంపాదించమని చెప్పాలి. క్వశ్చన్లతో పాటు ఆప్షన్స్ కూడా ఇచ్చినాం కదా, లాస్ట్ వరకు చూస్తూనే ఉండరు మన మార్నింగ్ ముచ్చట్లను. నేను లాస్ట్కి ఆన్సర్ ఏందో చెప్తా. ఇక రోజుకు 3 పూటలు తింటున్నాం, తెల్లారదాకా వండుకుంటున్నాం. కానీ లైఫ్లో ఎక్కడేసిన గొంగలు మాత్రం అక్కడనే ఉంటుంది. నేనేందో, నా బతికేందో, నాకెప్పుడు సక్సెస్ వస్తుందో ఏందో అని లాభో దిబోం అనుకుంటా తలకాయ పట్టుకొని కూర్చునేటోళ్ళు ఈ రోజులలో మస్తు మంది ఉన్నారు. గెలుపు అనేది అంగట్లో కొనే ముచ్చట కాదు, దానికి కూడా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. అందుకే మన జిందగీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళనీకే, మనల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించనీకే ఈరోజు ఎక్స్పర్ట్ బీకే కవితక్క మనతో పాటు రెడీగా ఉన్నది. లైఫ్లో గెలిచి చూపెట్టనీకే, సక్సెస్ కొట్టనీకే కావాల్సిన 5 చక్కటి ముచ్చట్లేందో ఈరోజు మేడం మాటలలోనే ఇందాం పాండ్రి. ఓం శాంతి. మనమందరము చాలా చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనము వినబోతున్నాము. ఈరోజు మనము వినబోయేటువంటి మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే 5G టెక్నాలజీ. టెక్నాలజీ అంటేనే బాహ్యంగా జరిగేటువంటి ఆవిష్కారాలు, బాహ్యంగా జరిగేటువంటి కార్యక్రమాలు వినడము, సెలబ్రేషన్స్ చేసుకోవడము, లేక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడము, ఇంకా ఇన్నోవేషన్స్లోకి మనం వెళ్ళిపోవడము అనేది ఉంటుందన్నమాట. కానీ మనం చూస్తూ ఉన్నాము, ఎలాగైతే ఓల్డెన్ డేస్ నుంచి మనము చాలా చిన్న మొబైల్ అనమాట మనం వాడేవారిమే. అప్పుడు ఓన్లీ మనము మాటలు మాత్రమే మాట్లాడుకునేవారిమే కదా. ఒక ఉమ్మడి కుటుంబంలో, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక టెలిఫోన్ అనేది ఉండేది అన్నమాట. ఒక్క ఫోన్ మోగింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి కూర్చునేవారు. అక్కడ జరిగేటువంటి ప్రతి మాట అనేది ప్రతి ఒక్కరి చెవిలో పడేది, ప్రతి ఒక్కరు కాలక్షేపం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, ప్రతి మనిషికి ఒక మొబైల్ అనేది ఉందండి. అది కూడా ఎటువంటిది, చిన్న మొబైల్ కాదండి, దాన్ని మనం ఏమంటాము, స్మార్ట్ ఫోన్ అని అంటామన్నమాట. సో స్మార్ట్ ఫోన్ వాడుతున్నామంటే తప్పకుండా మనం కూడా స్మార్ట్ పీపులే కదా. మన యొక్క స్మార్ట్నెస్ మనం చూసుకోవాలి. మరి ఎందులో మనం స్మార్ట్గా అయ్యాము? ఒక మొబైల్ ఏదైతే ఉందో దాని యొక్క యూసేజ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ మాటల కోసం మాత్రమే కాకుండా రకరకాల సోషల్ మీడియా వైపు మన మనస్సు, బుద్ధి అనేది పరిగెడుతూనే ఉంది అన్నమాట. దీన్ని ఈరోజు మనం ఏం చెప్తున్నాము, 5G టెక్నాలజీ అని చెప్తున్నాం అన్నమాట. అంటే అప్పట్లో ఆ చిన్న మొబైల్ ఓన్లీ మాట్లాడమే, కానీ ఇప్పట్లో యూజ్ చేసేటువంటి ఈ మొబైల్ అన్ని రకాలుగా అన్నమాట యూజ్ అవుతుంది. మనకు యూసేజ్ చాలా అవుతుంది. అలానే ఆ మొబైల్ యొక్క ఛార్జింగ్ కూడా, డిప్లీషన్ కూడా చాలా అవుతుంది కదా.
అంటే ఒకే మనిషి ఒక్కసారి ఒక్క రోల్ కాకుండా మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. కారణము ఈ 5G టెక్నాలజీ మన చేతికి చిక్కింది కాబట్టి. మరి ఈ 5G అనుసారంగా మనస్సు బుద్ధి ఎంత బాగా పరిగెడుతుందో, ఎంత బాగా ఇన్నోవేషన్స్ వైపు వెళ్తుందో, మరి అంతే మనశ్శాంతిని కూడా మనం ఈరోజు కోల్పోతూనే ఉన్నాము. అవునా? ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాము, ఎంతైతే వర్క్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉందో అంత మనశ్శాంతి మన నుంచి, జీవితం నుంచి ఎంతో దూరాన వెళ్ళిపోతూ ఉంది అన్నమాట. ఈ కారణం ఏముండొచ్చు మరి? కారణం ఒక్కటేనండి, 5G అనుకుంటా ఇంకా మనం పైకి ఎదగాలనుకుంటున్నాం. కానీ ఈ 5G యొక్క ఆధ్యాత్మిక రహస్యము మన లోపలికి మనం వెళ్ళిపోయి తొంగి చూసుకునేటువంటి అవకాశం అనేది స్వయానికి మనం ఏమీ ఇవ్వట్లేదు. నిజానికి 5G అంటే ఏమిటి? 5G అంటే ఓన్లీ వైఫై రకంగా, యూసేజ్ రకంగా మాత్రమే కాదు. కానీ 5G అంటే 5 రకంగా అన్నమాట, 5 రకాలుగా స్వయాన్ని పరిపూర్ణంగా చేసుకోవడము. 5G అంటే ఫస్ట్ G అనేది థింక్ గుడ్ అన్నమాట. మీరు చేసే ప్రతి ఆలోచన మంచిగా ఆలోచించండి. రోజు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు మీ కంటి ముందు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి గురించి మంచిగా ఆలోచించగలమా? వ్యక్తి గురించి ఎప్పుడు మనం ఆలోచించగలుగుతామంటే ఎప్పుడైతే మనము వాళ్ళ పట్ల మంచి అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాము. మంచి ఎప్పుడైతే మనం చూస్తామో ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా మనవి మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం థింక్ గుడ్ అనేది చేస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? మనం సీ గుడ్ అవుతామన్నమాట. రెండో G ఏంటంటే సీయింగ్ గుడ్, అంటే చెడు అనేది కాకుండా మంచిని చూసేటువంటి అభ్యాసం చేయండి. ఎక్కడైనా ఎవరైనా ఒక వైట్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఆ వైట్ డ్రెస్కు చిన్న మరక అంటింది, ఒక నల్లటి మరక లేక ఒక బ్లూ మరక అంటింది అనుకోండి, ధ్యానం అంతా వాళ్ళు వేసుకున్నటువంటి ఆ డ్రెస్లో ఆ బ్లూ మరక వైపే ఉంటుంది. కానీ ఎంత చక్కటి వైట్ డ్రెస్ వేసుకున్నారా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారా అనేది మనం గమనించాం కదా. అలానే నిత్య జీవితంలో ఏ వ్యక్తులైతే మన పరిసరాల్లో ఉన్నారో, మన సరౌండింగ్లో ఉన్నారో, మనతో పాటు వర్క్ చేస్తున్నారో, వాళ్ళల్లో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో అది మనం గమనించాం. కానీ వెంటనే కంటికి కనిపించేది చెడు మాత్రమే. ఎందుకంటే వీఆర్ నెవర్ వాచింగ్ యాట్ గుడ్నెస్ అన్నమాట కదా. మంచిని చూసే దృష్టికోణాన్ని మనము పెట్టుకోలేకపోయాం. ఈరోజు మనిషికి ఈ 2 కళ్ళకి సైట్ వచ్చింది కారణంగా కళ్ళద్దాలు మనం పెట్టుకుంటున్నాము. ఈ కళ్ళద్దాలతో మనము స్పష్టంగా ఈ బాహ్య ప్రపంచాన్ని చూసేటువంటి అభ్యాసం చేస్తున్నాము. కానీ ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి మంచిని చూసేటువంటి అభ్యాసం కూడా చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉందండి. అందుకే సెకండ్ G ఏంటంటే సీయింగ్ గుడ్ అన్నమాట. అందరిలో ఉన్నటువంటి మంచిని చూసేటువంటి అభ్యాసం చేయండి. అందుకే కబీర్ దాస్ కూడా చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? ఎప్పుడైతే నేను చెడు చూడాలని బయటికి వెళ్ళానో చెడు ఎవ్వరు కనిపించలేదు, చెడు వ్యక్తులు ఎవ్వరు కనిపించలేదండి, చెడు అంతా నాలోనే కనిపించింది, ప్రపంచం అంతా బాగానే ఉంది. అంటే మనం స్వయాన్ని చూసుకోకుండా వేరే వాళ్ళని చూస్తుంటాం చెడు ఎంత ఉంది అని చెప్పి. అందుకే ఒక మంచి హ్యాబిట్ మనం డెవలప్ చేసుకోవాలి ఈ 5G ప్రపంచంలో, సీయింగ్ గుడ్ అన్నమాట. అంటే మంచిని చూసేటువంటి అలవాటు. మూడోది మంచి మాట్లాడేటువంటి అలవాటు, అంటే స్పీక్ గుడ్ అన్నమాట. అందుకే మనము ప్రయత్నం చేయాలి ఏంటంటే మన నోట వచ్చే ప్రతి మాట అది ఎంత యూస్ఫుల్గా ఉంది, మన నోట వచ్చే ప్రతి మాట ఎంతమందికి సుఖము కలిగించేవి ఉన్నాయి. ఎందుకంటే మన మాటలు ఎలా వస్తాయి? ఎలాగైతే అనుకున్నాం కదా, ఏదైతే మనం ఆలోచిస్తామో అదే రకంగా మనం చూసే ప్రయత్నం చేస్తాము, ఆ దృష్టికోణం ఎలాంటి మనం పెట్టుకుంటామో అటువంటి మాటలే మన నోట వస్తాయి అన్నమాట. మన థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే బ్యాడ్గా ఉంటుందో మన దృష్టికోణం కూడా అలానే ఉంటుంది, అలానే మనకు వర్డ్స్ కూడా ఉంటాయి. సో ప్రయత్నం చేయాలి మనం ఏంటంటే మన వర్డ్స్, ఏ వర్డ్స్ మనం యూస్ చేస్తున్నాము, సో స్పీక్ గుడ్ అబౌట్ అదర్స్ అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే డూ గుడ్,
అందరి గురించి మనం మంచి కర్మలే చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మంచి మనం ఎంత చేస్తుంటామో ఈ చేతులతో కానీ, కర్మ అంటే అర్థం ఏంటి? ఏదైతే బీజం మనం నాటుతున్నామో దానికి ప్రతిఫలం ఈరోజు లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి తప్పకుండా దాని ఫలం మనమే తినాల్సి వస్తుంది. అందుకే ఆ కర్మ యొక్క ఆది మధ్యాంతాల గురించి ఆలోచించి ఆల్వేస్ డూ గుడ్. అండ్ 5th వన్, లాస్ట్ వన్, అదేంటంటే 5G ఏంటంటే గాడ్. భగవంతుడిని మన బెస్ట్ కంపానియన్గా మనం పెట్టుకోవాలి, అంటే బెస్ట్ ఫ్రెండ్గా మనం భావించాలి అన్నమాట. మనము ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని వీళ్ళను మనం ఫోన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనం నిజంగా మన యొక్క జీవితంలో ద బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాల్సింది భగవంతుడిని. ఒక్క సెకండ్లో అన్నమాట మనం ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చేస్తారు. కానీ నిజంగా మనం ఆయన్ని కాల్ చేస్తున్నామా? ఆయన్ని కాల్ చేయడానికి ఏమీ లేదండి, సైలెన్స్లో ఉండి ఒక్క సెకండ్లో ఆ భగవంతుని తలుచుకుంటే చాలు, ఆయన మన దగ్గరికి ఎవరో రూపంని ధరించి అన్నమాట మనకు హెల్ప్ చేయడానికి అవతరించేస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ ది 5G. ఓం శాంతి. విన్నారు కదా, బీకే కవిత మేడం చెప్పిన 5 మంచి విషయాలు వింటుంటేనే నరనరాల్లో ఏదో సాధించాలనే కసి, కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నదిలే. గెలుపు అనేది ఒక్క రోజుల్లో వచ్చేది కాదు, కానీ ఇవాళ కవితక్క చెప్పిన సూత్రాలను మన జీవితంలో కూడా వాటిస్తే సక్సెస్ మన ఇండ్ల ముంగట వచ్చి వాళ్తుంది అన్నట్లా ఎటువంటి సందేహం లేదు. ఇక పొద్దుగా లేవంగానే ఒళ్ళంతా నొప్పులు గట్టిగా పట్టుకపోయినట్టు అనిపిస్తుందా? కాడి గుంజుకొస్తున్నాయా? అయితే ఈరోజు మన ప్రోగ్రాంలో విన్యాస యోగా గురించి ముచ్చట పెట్టుకుందాం. విన్యాస యోగా అంటే ఏం లేదులా, శ్వాసను బట్టి ఆసనాలను ఒకదాని తర్వాత ఒకటి లయబద్ధంగా మార్చుడు. ఇది కనుక రోజు చక్కగా ప్రాక్టీస్ చేస్తే తలకాయ నుండి కాళ్ళ గోళ్ళ దాకా ఒళ్ళంతా గట్టి పడుతుంది, కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, జాయింట్లన్నీ ఫ్రీ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది. అంతేకాదు ఒంట్లో స్ట్రెంత్ కూడా వస్తుంది. మరి ఇంకెందుకు లేటు, ఒంటికి కొత్త హుషారును గట్టిదనాన్ని ఇచ్చే విన్యాస యోగా ఆసనాలు ఏందో వాటిని ఎట్లా చేయాలో లక్ష్మక్క చేసి చూపిస్తుంది. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం విన్యాస యోగా ఫ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ ఆసన ప్రాక్టీస్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, అలాగే స్ట్రెంగ్త్ కోసం, అలాగే మొబిలిటీ కోసం చాలా ఉపయోగపడుతుంది. మీ కంప్లీట్ బాడీ ఓపెన్ అయిన ఫీలింగ్, అలాగే జాయింట్స్ అన్నీ లూజన్ అయిన ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం జాయింట్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు మనం జాయింట్ రొటేషన్స్ స్టాండింగ్ పాస్చర్లో చేద్దాం. ముందుగా సిట్టింగ్ పాస్చర్ నుంచి టేబుల్ పాస్చర్కి రావాలి. టేబుల్ నుంచి మెల్లిగా 2 కాళ్ళను టచ్ చేసి అధోముఖ శ్వానాసనకి వెళ్ళి ఈ పాస్చర్ నుంచి మీరు ముందుగా వాక్ చేస్తూ వెళ్ళాలి. ఇలా వాక్ చేసిన తర్వాత మీరు 2 ఎల్బోస్ని ఇలా పట్టుకొని పల్స్ చేసి మీ లెగ్స్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా మీరు స్టాండింగ్ పొజిషన్కి రావాలి. ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. గాలి పీల్చుకుంటూ ముందుకు, గాలి వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేసుకుంటే కనుక మీ స్పైన్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ బెండ్స్. రైట్ హ్యాండ్ని మీ నడుము మీద ఉంచి లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి మెల్లిగా రైట్ సైడ్ మీరు బాడీ స్ట్రెచ్ చేయాలి. ఇలా ఎంత వీలైతే అంత పుష్ చేస్తూ మీరు స్ట్రెచ్ చేస్తే కనుక మీ లేటరల్ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్, గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్, గాలి వదులుతూ సైడ్కి, గాలి పీల్చుకుంటూ సెంటర్. ఇలా 5-10 సార్లు చేసిన తర్వాత మెల్లిగా హిప్ రొటేషన్. 2 చేతులను నడుము మీద ఉంచి గాలి వదులుతూ మెల్లిగా రొటేట్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ గాలి వదులుతూ రొటేట్ చేయాలి.
తర్వాత రిలాక్స్. ఈ పొజిషన్లో ఫార్వర్డ్ బెండ్స్. గాలి పీల్చుకుంటూ 2 చేతులను పైకి లిఫ్ట్ చేసి గాలి వదులుతూ లోయర్ బ్యాక్ నుంచి స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. కిందికి వెళ్ళగానే 2 చేతులను కింద ఉంచి మీ హెడ్ ఏదైతే ఉందో దాన్ని లెగ్స్ వైపు పుష్ చేయాలి. గాలి పీల్చుకుంటూ మళ్ళీ పైకి, గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్, గాలి పీల్చుకుంటూ మళ్ళీ పైకి రావాలి, గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్. మరొకసారి గాలి పీల్చుకుంటూ పైకి వెళ్ళాలి, గాలి వదులుతూ 2 చేతులు రిలాక్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మనం విన్యాస ఆసన సీక్వెన్స్లోకి వెళ్దాం. ఈ ఆసన సీక్వెన్స్లో ఏంటి అంటే మీరు మెల్లిగా ఒక ఆసన నుంచి ఇంకో ఆసనకి మూవ్ అవుతూ ఉంటారు. మీకు అలా మూవ్ అవుతున్నప్పుడు బ్రెత్ ఏదైతే ఉందో దాన్ని ఆసనతో పాటు సింక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎనర్జెటిక్ ఫీలింగ్ వస్తుంది. ఈ పొజిషన్లో మీరు 2 కాళ్ళను దగ్గరగా ఉంచి గాలిని పీల్చుకుంటూ 2 చేతులను పైకి లిఫ్ట్ చేసి మీరు చైర్లో ఎలా కూర్చుంటారో అలా కూర్చోవాలి. ఈ పొజిషన్ని ఉత్కటాసన అంటారు. గాలి వదులుతూ మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ చేసి 2 చేతులను మీకు పాదాల పక్కన ఉంచాలి. గాలి పీల్చుకుంటూ రైట్ లెగ్ని వెనక్కి తీసుకువెళ్ళి అశ్వసంచాలనకి వెళ్ళాలి. గాలి వదులుతూ మీరు వెనక పాదాన్ని టక్ చేసి అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ ఫలకాసనం, గాలి వదులుతూ అష్టాంగ. నీస్ని కింద ఉంచి చెస్ట్ని 2 చేతులకి మధ్యలో ఉంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా భుజంగాసనాలు, గాలి వదులుతూ నెమ్మదిగా సైడ్కి చూడాలి. గాలి పీల్చుకుంటూ సెంటర్కి, గాలి వదులుతూ ఇంకో సైడ్, గాలి పీల్చుకుంటూ సెంటర్కి, గాలి వదులుతూ మెల్లిగా అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. నా గాలి పీల్చుకుంటూ మెల్లిగా ముందుకు వాక్ చేస్తూ మలాసన ఈ పొజిషన్లో కూర్చోవాలి. మీ స్పైన్ అనేది స్ట్రైట్ ఉండాలి. అలాగే గాలి వదులుతూ మెల్లిగా 2 చేతులను కింద ఉంచి వెనక్కి వాక్ చేస్తూ అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి నీ ఏదైతే ఉందో దాన్ని 2 చేతులకు మధ్యలో తీసుకురావాలి. ఈ పొజిషన్లో వెనక లెగ్ని స్ట్రైట్ చేసుకొని 2 చేతులని ముందుకు చాపాలి. అలాగే గాలిని వదులుతూ మెల్లిగా అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. రెండో పక్క కూడా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ నీని 2 చేతులకు మధ్యలో ఉంచి గాలి వదులుతూ మెల్లిగా ముందుకు వాక్ చేయాలి. గాలిని పీల్చుకుంటూ మెల్లిగా వెనక్కి వెళ్ళి అధోముఖ శ్వానాసనలో హోల్డ్ చేయాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ కుడి పాదాన్ని 2 చేతుల మధ్య ఉంచి 2 చేతుల నడుము మీద ఉంచి మీ హిప్ని కిందకు పుష్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేస్తూ పైకి చూడాలి. ఇక్కడ 2 కళ్ళను ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే గాలి వదులుతూ 2 చేతులను కింద ఉంచి మీ హిప్ని వెనక్కి పుష్ చేస్తూ మెల్లిగా మీ తల భాగం ఏదైతే ఉందో దాన్ని మోకాలకి దగ్గరగా తీసుకురావాలి. ఈ పొజిషన్లో మీకు ఫ్రంట్ లెగ్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా అశ్వసంచలనకు వెళ్ళాలి. గాలి వదులుతూ అధోముఖ. గాలి పీల్చుకుంటూ రెండో కాలు కూడా అదే విధంగా చేయాలి. మీ పాదాన్ని 2 చేతుల మధ్యలో ఉంచి 2 చేతులను మీ నడుము మీద ఉంచి హిప్ పుష్ చేస్తూ ముందుకి చెస్ట్ భాగాన్ని ఓపెన్ చేస్తూ పైకి చూడాలి. గాలి వదులుతూ 2 చేతులను కింద ఉంచి హిప్ వెనక్కి పుష్ చేస్తూ మీ హెడ్ని నీకి దగ్గరగా తీసుకురావాలి. గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలనం. గాలి వదులుతూ అధోముఖ శ్వానాసనకు వెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ ఫలకాసన. గాలి వదులుతూ అష్టాంగకి వెళ్ళి మెల్లిగా భుజంగాసన. ఈ పొజిషన్లో గాలి వదులుతూ మెల్లిగా మీ బాడీని డ్రాప్ చేసి పామ్స్ ఒకదాని మీద ఒకటి ఉంచి
మీ ఫోర్ హెడ్ కానీ చిన్ కానీ పామ్స్ మీద ఉంచవచ్చు. ఈ పొజిషన్లో రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి మెల్లిగా నీని లిఫ్ట్ చేస్తూ మీ ఫుట్ని ఆపోజిట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. ఇది మంచి స్పైన్ ట్విస్ట్, మీకు ఫ్లెక్సిబిలిటీ కోసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే రిలాక్స్డ్ ఉంటుంది. గాలిని పీల్చుకుంటూ నెమ్మదిగా మధ్యలోకి రావాలి. గాలి వదులుతూ లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ వే ఫోల్డ్ చేసి ఫుట్ని అవతల పక్క ఉంచాలి. గాలి పీల్చుకుంటూ సెంటర్లోకి. తర్వాత మెల్లిగా మీరు సుపైన్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఈ పొజిషన్లో లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ నుంచి రైట్ లెగ్ని మీకు చెస్ట్కి దగ్గరగా పుల్ చేస్తూ హెడ్ని లిఫ్ట్ చేయాలి. గాలిని పీల్చుకుంటూ రైట్ లెగ్ని విరిచి గాలి వదులుతూ లెఫ్ట్ లెగ్ని పుల్ చేయాలి. ఇలా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. దెన్ మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. ఈ పొజిషన్లో 2 లెగ్ని ఫోల్డ్ చేసి యాంకిల్స్ పట్టుకొని గాలిని పీల్చుకుంటూ మీ నడుముని పైకి లిఫ్ట్ చేయాలి. గాలి వదులుతూ మెల్లిగా హిప్ని కిందికి తీసుకొచ్చి గాలి పీల్చుకుంటూ ఈ ఆసన ఫ్లో ఏదైతే ఉందో దీన్ని విన్యాస ఫ్లో అంటారండి. ఈ ఆసన సీక్వెన్స్ వల్ల మీకు బాడీ అంతా కూడా ఓపెన్ అవుతుంది. అలాగే బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం మూలంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఉదయం ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక డే అంతా కూడా మీకు చాలా ఎనర్జెటిక్గా అలాగే ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు ఆసన ప్రాక్టీస్. మరొక సీక్వెన్స్ తోటి ఇంకో సెషన్లో చూసిండ్రు కదా విన్యాస యోగాతోని ఒంటికి ఎంత లాభమో. సూర్య నమస్కారాల కాడికి వెళ్ళి ఒక్కో ఆసనం వేస్తుంటే ఒంట్లో ఉండే ప్రతి నరము ఎట్లా యాక్టివ్ అయిందో చూసిండ్రు కదా. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా రోజు పొద్దుగాల ఒక అర్ధగంట గిట్లా చేసిండ్రే అనుకోర్రి, బాడీ మస్తు ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. కొండలైన పిండి వేసేంత స్ట్రెంగ్త్ మీ సొంతం అవుతుంది. ఎప్పుడు యాక్టివ్గా హెల్దీగా ఉండొచ్చు. మీరు కూడా ఈ విన్యాస యోగను మీ దినచర్యలో భాగం చేసుకోండి, పైలంకుంటుండ్రి. ఇక పొద్దుగాల లేవంగానే అందరికీ ఆదికొచ్చేది ఏంది, టిఫిను ఏం చేయాలి అని. ఈరోజుగా ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొడుతుందా? ఇంకా ఈ నడుమ అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. అబ్బో షుగర్లు రావద్దు, బాడీలో ఫ్యాట్ పెరగొద్దు, మంచిగా తినాలి, గట్టిగా ఉండాలి అనుకుంటారు. అందుకే ఇవాళ మీకోసం ఒక అద్దరిపోయే వెరైటీ నాస్తా పట్టుకొచ్చిన. మన ముసలోళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, రాగులు తింటే రాయంత గట్టిగా ఉంటారు అని. మరి ఇక రాగులతోటి ఇప్పటోళ్ళకి నచ్చేటట్టు వెస్ట్రన్ స్టైల్లా రాగి వేఫల్ ఎట్లా చేయాలనో చూద్దాం. టేస్ట్కు టేస్ట్, హెల్త్కు హెల్త్. ఇంకెందుకు లేటు, ఈ నాస్తాను ఎట్లా చేయాలనో చూసేద్దాం పాండ్రి.
నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే రాగి వాఫల్. సో రాగి వాఫల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి పిండి, ఉప్పు, ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్. రాగి వాఫల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో రాగి వాఫల్ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా. మనం వాఫల్ అనగానే స్వీట్గా ఉండే వాఫలే మనకి ఐడియా వస్తుంది. కానీ ఈరోజు మనం ఒక హెల్దీ వేలో వాఫల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ రాగితోటి చేసుకుంటున్నాం కాబట్టి చాలా న్యూట్రిషియస్ అండ్ చాలా హెల్దీ కూడా ఇది. ఎందుకంటే మనకి కాల్షియం కానివ్వచ్చు, ఐరన్ కానివ్వచ్చు, మనకి ఎక్కువగా మైక్రోన్యూట్రియన్స్ అంటారు. అంటే కాల్షియం, ఐరన్ అనేవి మైక్రోన్యూట్రియన్స్ కిందకి వస్తాయి. అండ్ చాలా మట్టికి డైట్లో ఇది చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో అందుకని మనం రాగి వాఫల్ని మనం ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే రాగి ఫ్లోర్ అండి, రాగి మనకి ఆటా ఉంటుంది కదా, రాగి ఆటా అనేది తీసుకున్నాను. సో దీన్ని మనం ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు మీ ఇంట్లో కానీ దోశ పిండి కానీ ఇలా రెడీగా ఉందనుకోండి, అలా కూడా రాగి పిండిని దాంట్లో వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓవర్ నైట్ దోశని మనం ఎలా ఫర్మెంట్ చేస్తామో అలా ఫర్మెంట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు క్విక్గా తొందరగా రెడీ అయిపోవాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా క్విక్గా తినేయాలన్నప్పుడు ఇలాంటి రెసిపీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ మనం రాగి పౌడర్ని తీసుకుందాము. ఎస్, సో ఈ రాగి పౌడర్ని ఉండలు లేకుండా కలిపేద్దాం. సో మరీ ఎక్కువగా వాటర్ పోయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువగా వాటర్ పోయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ పెరుగుని కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వాటర్ని వేయాలి. ఎస్, సో ఇది మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను పెరుగుని వేస్తున్నాను. పెరుగు అనేది మనకి ఒక ప్రోబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది అనమాట. ప్రోబయోటిక్ అంటే ఏంటి, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, ఆ గుడ్ బ్యాక్టీరియాని కూడా ఇంకా ఎక్కువ పెంచుతుంది. అంటే లైవ్ బ్యాక్టీరియా అనేది మనకి ఈ పెరుగులో ఉంటుందన్నమాట. దాన్నే మనం లాక్టోబాసిల్లస్ అంటాం. సో చూడండి, కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా రావాలి. నెక్స్ట్ నేను ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. కొన్ని టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. ఇవే కాకుండా ఒకవేళ మీకు గ్రేటెడ్ క్యారెట్ కావాలన్నా, లేకపోతే మీ పిల్లలు పొటాటో తినడానికి ఇష్టపడ్డారు అనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బీట్రూట్ని కూడా గ్రేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు, నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేద్దాం. మీకు ఇంకా కావాలంటే టేస్ట్కి కొంచెం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం ఫ్లఫీగా రావాలి, ఇంకా కొంచెం బాగా ఇలా బేకరీ ఐటమ్స్లో కంపల్సరీ మనం బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ యాడ్ చేసుకుంటాం కదా, అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు నార్మల్ ఫర్మెంటెడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫర్మెంటెడ్లో ఆల్రెడీ మనకి ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ బేకింగ్ పౌడర్ కిందకే వస్తుంది కాబట్టి అది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎస్, సో ఇది రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ
వాఫుల్ మేకర్ అనేది తీసుకున్నాము. ఇది మీకు చాలా షాప్స్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకుంటే ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీ వాఫల్ రెడీ అయిపోయిందని అర్థం అనమాట. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇంకా వేరే దగ్గర ఎక్కడ టచ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో ఇది కొంచెం వేడెక్కిందండి. సో మనం దీన్ని వేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ అనమాట. సో మనకి రాగి వాఫల్ రెడీ అయిపోతుంది. సో ఇది లైట్ ఆఫ్ అయిందండి, మనం చూద్దాము. ఎస్, సో వాఫల్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో దీన్ని తీసేసుకుందాం. మనం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని చాలా కేర్ఫుల్గా తీయాలండి. సో రాగి వాఫల్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇలాగే మనం కావాలంటే జనరలీ మనం దోశకి ఎలా చట్నీతో తీసుకుంటామో, ఇది కూడా ఒక చట్నీతోటి పేరప్ చేస్తే కూడా ఇంకా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా రాగి వాఫల్ని ఇంట్లో తయారు చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇవ్వచ్చు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ హెల్తీ కూడా. ఇది యాజ్ ఎ స్నాక్ ఐటమ్ కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా మన రాగి వాఫెల్ ఎట్లా తయారైందో. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చూడనికే కాదు తిననీకి కూడా మస్తు ఉంటుంది. ఇంట్లో మనం వాడిన రాగుల వల్ల ఒంటికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా. మంచిగా కాల్షియం దొరుకుతుంది, బొక్కలు గట్టిగా అవుతాయి, పైగా ఇంట్లో ఫైబర్ మస్తు ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నోళ్ళకు, బరువు తగ్గాలనుకునేటోళ్ళకి ఇది ఒక నంబర్ 1 టిఫిను. ఎండాకాలంలో ఒంటిని మంచిగా సలవ చేస్తుంది కూడా. రోజు జంక్ ఫుడ్ తినే పిల్లలకు గిట్లా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే హెల్దీ ఫుడ్ కడుపులకు పోతుంది, ప్లేట్లు కూడా ఖాళీ చేస్తారు. చూడురి. ఇక ఇవాళ మన భాగ్యనగరంలో మస్తు పేరున్న మొగల్పుర ముచ్చట్లేందో చెప్పుకుందాం. చార్మినార్ పక్కనే ఉండే ఈ ఏరియాకు ఒక పేరు ఎట్లొచ్చింది, దీని వెనుక ఔరంగజేబ్ చక్రవర్తి వేసిన ప్లాన్ ఏందన్నది ఇవాళ మనం చక్కగా తెలుసుకుందాం. అప్పట్లో గోల్కొండ కోట మీద దండెత్తిన మొఘల్ సైన్యం అంతా ఇక్కడే డేరాలు వేసుకొని వాళ్ళ ఇలాకాగా మార్చుకున్నారట. వేల సంఖ్యలో మొఘల్ సైనికులు ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉండబట్టే దీనికి మొగల్పుర అని పేరు స్థిరపడిపోయిందట. మరి ఇక్కడ జరిగిన ఆ పాతకాలపు కథ ఏందో ఇప్పుడు వివరంగా చూద్దాం పాన్రి.
చార్మినార్కు అతి దగ్గరలో ఉన్న మరొక బస్తీ పేరు మొగల్పురా. ఈ మొగల్పురా అన్న పేరు ఎట్లొచ్చిందంటే ఔరంగజేబు గోల్కొండ కోట మీద కుతుబ్షాహీలను ఓడించడానికి 3 సార్లు ప్రయత్నాలు చేసి చివరికి 3వసారి ఆయన గెలవటం జరిగింది. గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు ఆయన. ఇది 1687 సంవత్సరంలో గోల్కొండ కోట పతనమైపోయింది. ఆ ఆఖరి నవాబు అంటే 7వ నవాబు అబుల్ హసన్ తానీషా ఆయనను బందీగా పట్టుకొని ఔరంగాబాద్ దగ్గర ఉన్న దౌలతాబాద్ కోటలో బందీగా ఆయనను పెట్టిండు అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. అయితే 15 సంవత్సరాలు అబ్దుల్ హసన్ తానీషా దౌలతాబాద్ కోటలో ప్రిజనర్గా ఖైదీగా ఆయన ఉండటం జరిగింది. 1687లో ఔరంగజేబ్ గోల్కొండను జయించిన తర్వాత అక్కన్న మాదన్నల యొక్క హత్య జరిగింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళు పేష్కారు, ఇంకొకళ్ళు వజీర్ అంటే ఆర్థిక శాఖ మంత్రి మరియు ప్రధాన మంత్రులు. వాళ్ళ హత్య జరిగిన తర్వాత మొఘల్ సైన్యాలు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చిండ్రో వాళ్ళు నగరాన్ని మొత్తం లూటీ చేయటం జరిగింది. అనేక మందిని చంపటం జరిగింది. రిటర్న్ అయ్యేటప్పుడు తాత్కాలికంగా ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషను సైన్యాన్ని కొంత వదిలిపెట్టిపోయాడు. మొఘలులు నివసించిన ప్రాంతమే మొఘల్. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొంతకాలము నడిపినరు. ఇక తర్వాత కాలంలో ఆసఫ్ జహీల పరిపాలన మొదలైంది. వాళ్ళు ఢిల్లీకి సామంతులుగా తమ యొక్క రాజ్యపాలన కొనసాగించారు. మొగల్పురాలో ఇప్పటికి కూడా ఆ పాత కట్టడాలు, సైన్యము, చిన్న చిన్న నవాబుల యొక్క ఆర్కిటెక్చర్ అంతా మనము చూడొచ్చు. ఇది మొగల్పురా యొక్క చరిత్ర. చూసిండ్రు కదా, మొగల్పురా అంటే ఒట్టిగా గల్లీ పేరు కాదు, దాని వెనుక ఔరంగజేబ్ కాలం నాటి పెద్ద చరిత్రనే దాగుంది. ఇట్లా మన హైదరాబాద్లోని ప్రతి గల్లీ వెనుక ఒక్కో గమ్మతైన కథ ఉంటుంది. అట్లనే ఇవాళ మనము మొగల్పురా విశేషాలను మస్తుగా ముచ్చటించుకున్నాం కదా. ఇక మీ అందరికీ ఇక పాత ముచ్చట్లు గుర్తుకొచ్చినాయని అనుకుంటున్నా. ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మరి వీటిని కూడా యాద్ చేసుకోవాలి కదా.
పాన్ రావిడ్ గురించి చెప్తాం. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఎండేంజర్డ్ స్పీషీస్ సినిమా, ఉదయం 11 గంటలకి గుండె సమస్యలు ఆధునిక చికిత్స గురించి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కాలా జితేందర్ జైన్ గారితో చర్చా కార్యక్రమం. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో మట్టి పరీక్ష ప్రాధాన్యత గురించి, మట్టి నమూనా సేకరణ విధానం, ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6:30 సినీ గీతాలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మంచి మంచి హాస్యభరితమైన సీన్స్ తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్స్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. మన ముచ్చట్లు షురూ అయ్యే ముంగట నేను ఒక క్వశ్చన్ అడిగిన, గుర్తుందా? ఇప్పుడు ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తా, చూడండి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఈ సుభాషితం సామాజికంగా దేనిని ప్రోత్సహిస్తుంది? దీనికి ఆప్షన్లు వచ్చేసి: ఏ, వంశాభివృద్ధి కంటే సమాజ గౌరవం ముఖ్యం. బి, పిల్లలు పుట్టినప్పుడు పండుగ చేసుకోకూడదు. సి, తండ్రికి కొడుకులంటే ఇష్టం ఉండదు. ఇక డి వచ్చేసి పిల్లలను చిన్నప్పటి నుంచే సంపాదించమని చెప్పాలి. ఈ ప్రశ్నకు కరెక్ట్ జవాబు వచ్చేసి ఏ, వంశాభివృద్ధి కంటే సమాజ గౌరవం ముఖ్యం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి, మాకు చాలా ఇంపార్టెంట్. మా మెయిల్ ఐడి చెప్తున్నా, రాసుకోరి: programs.ddyaadagiri@gmail.com. ఇట్లనే రేపు మళ్ళీ పొద్దుగాలు వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం చూస్తూనే ఉండురి మన DD యాదగిరి ఛానల్.